హిందూ సంప్రదాయాన్ని అనుసరించి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల యొక్క వైభవాన్ని వర్ణించిన తర్వాత పాడ్యమి నుండి మొదలుకొని ఆశ్వజ మాసంలో నవమి పర్యంతం దీక్షతో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఊరిని దాటక ఆ ఇల్లును దాటక నియమపూర్వకముగా వ్రతాన్ని కొనసాగించిన ఆ వ్రతము సుసంపన్నం కావాలి అంటే దానికి చివరి రోజైనటువంటి విజయదశమి నాడు ఊరి పొలిమేరల్లోకి వెళ్ళాలి. పొలిమేరల్లోకి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి జమ్మి చెట్టును దర్శించాలి. జమ్మి చెట్టు యొక్క శ్రేష్టతను గొప్పతనాన్ని అపారంగా వర్ణించినది వేదం. శాస్త్ర పురాణ ఇతిహాసాలు కూడా జమ్మి చెట్టుకు చాలా గొప్పనైనటువంటి ప్రాధాన్యతను అనుగ్రహించినాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శన అని ఈ మంత్రాన్ని చదువుతూ జమ్మి ఆకును శిరస్సున ధరించినట్టయితే ఆ సంవత్సరం అంతా కూడా విజయము మన అధీనంలో ఉంటుంది, విజయ పరంపరలు కొనసాగుతాయని శాస్త్రవచనం. అజ్ఞాతవాసం చేసినటువంటి పాండవులు ఉన్నారో వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి ఆయుధాలు ఒకవేళ ఇతరులకు కనబడ్డవి అనంటే వీళ్ళు పాండవులు అని గుర్తిస్తారు. అందుకని అజ్ఞాతవాసం చేసే సమయంలో వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా మూట వలె కట్టి జమ్మి చెట్టు పైన ఉంచినారు. ఇతరులు కనుక ఒకవేళ ఆ మూటను విప్పి చూద్దాము అనంటే వాళ్ళకు ఒక భూత ప్రేత పిశాచాల వలె కనబడతాయి. కేవలం వాళ్లకు మాత్రమే అవి అనుగ్రహాన్ని ఇస్తాయి. అజ్ఞాతవాసమైన సంవత్సర కాలము వాళ్లకు సంబంధించినటువంటి ఆ పాండవులకు సంబంధించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ జమ్మి చెట్టు పైన ఉంచి రక్షించినారు. ఎప్పుడైతే అజ్ఞాతవాసం సమాప్తమైనదో, మహాభారత సంగ్రామం నిశ్చయమైనదో ఆ సందర్భంలో జమ్మి చెట్టు సమీపానికి వెళ్ళి ఈ విజయదశమి రోజుననే అక్కడ ఉన్నటువంటి యొక్క ఆయుధాలను మళ్ళీ తీసి వాటిని పూజించి ఆయుధాలను పూజించి సంగ్రామానికి బయలుదేరినారు. జమ్మి చెట్టు రక్షించినది కావున మాకు యుద్ధంలో కూడా రక్షణా కవచంగా ఈ శమి వెంట ఉంటుంది అని జమ్మి ఆకులను శిరస్సున ధరించి ఆయుధాలను పూజించి యుద్ధానికి బయలుదేరినారు. మహాభారత సంగ్రామం 18 రోజులు కొనసాగినది. ఆ తర్వాత వాళ్ళు విజయ పరంపరను పొందినటువంటి వారే హస్తినాపురాన్ని పొంది సుఖమయ జీవనాన్ని కొనసాగించినారు అని మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పినాడు. అందుకని ఆయుధ పూజ చాలా శ్రేష్టమైనది, శమీ పూజ చాలా శ్రేష్టమైనది. జమ్మి ఆకును పెద్దలకిచ్చి పెద్దల ద్వారా నీకు విజయం కలుగుగాక అనే ఆశీస్సులను స్వీకరించి మనము ఆనాడు కొత్త బట్టలను ధరించి ఆశీర్వాదాలని కనుక స్వీకరించినాము అనంటే తప్పకుండా విజయ పరంపర మన వెంట ఉంటుంది. అందుకని హే హిందువులారా, మీరంతా కూడా మన సనాతన ధర్మం పరంపరా ప్రాప్తమైనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడనాడకుండా వాటన్నిటి కూడా చక్కగా పాటించి శ్రేయస్సును పొందండి. మహాదేవ్.